అందరికి నమస్కారం. మీలో చాలామందికి క్రికెట్ రావాలని చెప్పేసి చాలామందికి ఉండిద్ది. అయితే కొంతమందికి సెలక్షన్స్ ఎప్పుడు జరుగుతాయో తెలియదు, ఎలా జరుగుతాయో తెలియదు, లేదంటే ఎంతమంది డిస్ట్రిక్ట్ ట్రయల్స్కి అటెండ్ అవుతారో తెలియదు, లేదంటే కొంతమందికి ఎప్పుడు డేట్ ఎలా తెలుసుకోవాలి, మేము సెలక్షన్స్ ఎప్పుడు జరుగుతున్నాయి అనేది కూడా చాలామందికి తెలియదు. సో వాళ్ళ కోసమే ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో మీకైతే క్రికెట్ రావాలని కనుక ప్యాషన్ ఉంటే ఖచ్చితంగా ఈ వీడియో అయితే మీకు ఉపయోగపడుతుంది. అయితే ఫస్ట్ మనం డిస్ట్రిక్ట్ సెలక్షన్స్ నుంచి మాట్లాడుకుందాం. సో సెలక్షన్స్ అనేవి క్రికెట్ రావాలి అంటే ఫస్ట్ మీరు డిస్ట్రిక్ట్ ట్రయల్స్కి అటెండ్ అవ్వాల్సిందే. ట్రయల్స్ అంటే సెలక్షన్స్ అనమాట. సో అయితే ఇక్కడ డిస్ట్రిక్ట్ సెలక్షన్స్కి అటెండ్ అవ్వాలి. మరి డిస్ట్రిక్ట్ సెలక్షన్స్ ఎప్పుడు జరుగుతాయి అన్న అని మీరు అడిగితే ఇవి మెయిన్గా మే నుంచి లాస్ట్ టైం అయితే ఏప్రిల్ 24న స్టార్ట్ అయినాయి. సో దానికి ముందు ఇయర్ చూసుకున్నట్టయితే మే 24th ఏమో స్టార్ట్ అయినాయి మనకి. సో మే నెలలోనే స్టార్ట్ అయినాయి. సో లాస్ట్ ఇయర్ అయితే ఏప్రిల్లోనే స్టార్ట్ అయినాయి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కొంచెం ముందు పెట్టారు, ఎందుకంటే మనకి ఆంధ్ర ప్రీమియర్ లీగ్ దాని ముందు సంవత్సరం వర్షం పడిందని చెప్పేసి కొంచెం దానికి సరిగ్గా సెట్ అవ్వలేదని చెప్పేసి కొంచెం ముందుకు జరిపారు డిస్ట్రిక్ట్ సెలక్షన్స్ని. సో కానీ అంతకుముందు సంవత్సరం చూసుకున్నట్టయితే ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ఫస్ట్ టైం అప్పుడే కాబట్టి స్టార్ట్ చేసింది. సో వర్షాలు ఇలాగా ఇబ్బందులు అవుతాయని తెలియక కొంచెం మే నెలలో డిస్ట్రిక్ట్ సెలక్షన్స్ అయితే పెట్టుకున్నారు. సో కానీ అప్పుడు జరిగిన ఇబ్బందుల వల్ల, వర్షాలు పడటం వల్ల లాస్ట్ టైము కొంచెం ఏప్రిల్ ఎండింగ్లోనే సెలక్షన్స్ అనేది పెట్టారు, డిస్ట్రిక్ట్ సెలక్షన్స్. సో అయితే మనం డిస్ట్రిక్ట్ సెలక్షన్స్ ఎప్పుడు పడతాయి అనేది ఒక ఐడియా అయితే వచ్చింది. ఏప్రిల్ లేదంటే మే, దాని తర్వాత జూన్ జూలైలో వీళ్ళకి అండర్ 16 అండర్ 19 వాళ్ళకి కూడా జరుగుతాయి అనమాట. అంటే మనకి ఏప్రిల్ నుంచి జూలై వరకు డిస్ట్రిక్ట్ సెలక్షన్స్ జరుగుతూనే ఉంటాయి. కానీ దీంట్లో కేటగిరీస్ ఉంటాయి. అండర్ 14, అండర్ 16, అండర్ 19, అండర్ 23 సీనియర్స్, కొన్ని డిస్ట్రిక్ట్స్లో అండర్ 25 కూడా పెడతాడు. అయితే ఇక్కడ మనం ఫస్ట్ చూసుకున్నట్టయితే లాస్ట్ టైం అంతకుముందు ఇయర్ చూసుకున్నట్టయితే మనకి ఫస్ట్ అండర్ 19 పెట్టాడు. అండర్ 19 తర్వాత మనకి సీనియర్స్ పెట్టాడు. సీనియర్స్ అలాగే అండర్ 23 కలిపి పెట్టారు చాలా డిస్ట్రిక్ట్లో చూసుకున్నట్టయితే. అయితే మరి ఇవి ఎలా తెలుసుకోవాలి అనేది మీకు ఒక డౌట్ రావచ్చు. సో ఇది ఏం లేదండి, జస్ట్ మీరు ఏ డిస్ట్రిక్ట్ అయితే ఆ డిస్ట్రిక్ట్లో న్యూస్ పేపర్ డైలీ చూడండి. అంటే డిస్ట్రిక్ట్ పేపర్ మాత్రమే. ఇప్పుడు సపోజ్ అనంతపూర్ తీసుకున్నారంటే, లేదంటే కర్నూలు తీసుకున్నారంటే, లేదంటే పైన విజయనగరం, వైజాగ్ ఇవన్నీ చూసుకున్నారంటే, సో మీరు ఏ డిస్ట్రిక్ట్ అయితే సంబంధించి ఉన్నారో, ఏ డిస్ట్రిక్ట్లో అయితే పుట్టారో, సో ఆ డిస్ట్రిక్ట్కి సంబంధించిన డిస్ట్రిక్ట్ పేపర్ ఏదో సాక్షిలో అయినా వేస్తాడు, లేదంటే ఈనాడులో అయినా సరే ఏదో ఒక పేపర్ అయితే ఖచ్చితంగా, సాక్షిలో అయితే ఖచ్చితంగా వేస్తాడు. సో అయితే ఏదో ఒక పేపర్లో అయితే చూడండి, ఈనాడైనా లేదంటే సాక్షి అయినా చూడండి, డైలీ చూడండి. సో ఏ డిస్ట్రిక్ట్ అయితే ఆ డిస్ట్రిక్ట్ పేపర్ డైలీ చూడండి. సో ఖచ్చితంగా మీకు అక్కడ సెలక్షన్స్ అనేవి మెన్షన్ చేస్తాడు ఏ రోజు అనేది. కాకపోతే మీరు ఈ 3 months డైలీ మీరు న్యూస్ పేపర్ చూస్తూనే ఉండాలి. సో ఎప్పుడు పడితే అప్పుడు వాళ్ళు సెలక్షన్స్ అని చెప్తారు, వాళ్ళు ఎప్పుడు పెట్టాలనుకుంటే. సో ఆ రోజు మీరు సరే మీకు తెలిసింది ఈ రోజు అని చెప్పేసి పేపర్లో వచ్చింది. సో మీరు ఆ రోజు లొకేషన్ కూడా పేపర్లోనే ఇస్తాడు. సో కాబట్టి న్యూస్ పేపర్లోనే, డిస్ట్రిక్ట్ పేపర్లో. సో మీరు అక్కడ డైరెక్ట్గా ఆ డేట్ ఇస్తాడు కాబట్టి, అలాగే ఆ లొకేషన్ కూడా ఇస్తాడు కాబట్టి, సో మీరు డైరెక్ట్గా అక్కడ సెలక్షన్స్కి వెళ్ళిపోవచ్చు. మరి సెలక్షన్స్కి వెళ్తున్నాం, మరి సెలక్షన్స్కి ఎలా పడితే వెళ్ళిపోతే సరిపోతుందా అంటే కుదరదండి. సో ఫస్ట్ మీకు కావాల్సింది వైట్ అండ్ వైట్ యూనిఫామ్ కావాల్సిందే, వైట్ టీ షర్ట్, అలాగే ట్రాక్ కూడా వైట్ అండ్ వైట్ ఉండాలి. సో దాని తర్వాత షూ ఎలాంటివి అయినా పర్లేదు, సో స్పోర్ట్స్ షూ ఉంటే చాలు. సో దాని తర్వాత మీరు బ్యాట్స్మెన్ అయితే కిట్ బ్యాగ్గా మాత్రం మీకు ఖచ్చితంగా ఉండాలి. ఒకవేళ బౌలర్ అయితే ఓన్లీ బాల్ మాత్రం ఉంటే సరిపోతుంది. ఇంకా బ్యాట్లు కిట్ బ్యాగ్ ఇవన్నీ అవసరం బౌలర్కి అయితే. కానీ బ్యాట్స్మెన్కి అయితే మీకు కిట్ బ్యాగ్ ఉండాల్సిందే, ఎందుకంటే ప్యాడ్స్ ఎవరెవరు, బ్యాట్ ఎవరెవరు, హెల్మెట్ ఎవరెవరు మీకు. సో కాబట్టి మీకు బ్యాట్స్మెన్ అయితే కిట్ బ్యాక్ ఉండాల్సిందే మీకు ఖచ్చితంగా. ఒకవేళ బౌలర్ అయితే ఓన్లీ బాల్ ఒకటి తీసుకెళ్తే సరిపోతుంది, ఓన్లీ మీ చేత బౌలింగ్ మాత్రమే చేపిస్తాడు. సో బ్యాటింగ్ ఏమీ చేయించాడు. బౌలర్ అంటే బౌలర్, బ్యాట్స్మెన్ అంటే బ్యాట్స్మెన్, ఆల్రౌండర్ అలాంటిది ఏమి ఉండదు. సో రెండు చేయడానికి ఉండదు. సో మీరు బౌలర్ అయితే బౌలింగ్ మాత్రమే చేపిస్తారు, బ్యాటింగ్ అయితే బ్యాటింగ్ మాత్రమే చేపిస్తారు నెట్స్లో. సరే ఇది చేపిస్తారు, మరి మమ్మల్ని ఎలా సెలెక్ట్ చేస్తారు అనేది మీకు ఒక డౌట్ రావచ్చు. మిమ్మల్ని సెలెక్ట్ చేయాలి అంటే వాళ్ళు జస్ట్ ట్రయల్స్లో చూసేది ఓన్లీ మీకు బేసిక్స్ ఉన్నాయా లేదా అనేది మాత్రమే చూస్తారు. మీరు బౌలర్ అయితే మంచిగా బౌలింగ్ చేయగలుగుతున్నారా లేదా అనేది మాత్రమే చూస్తారు. సో ఒకవేళ బ్యాట్స్మెన్ అయితే మీరు అక్కడ బ్యాటింగ్కి వాళ్ళు దింపారు కదా అని చెప్పేసి ఏదో 6లు కొట్టేస్తాను, అలాగే
మా ఊర్లో నేను తుప్పల్లో కొడతాను అంటే కుదరదు. సో ఇక్కడ మీరు చూపించాల్సింది ఏంది అంటే మీలో హిట్టింగ్ ఎబిలిటీ కాదు మీరు చూపించాల్సింది. రసెల్ టైప్ బ్యాటింగ్ మాత్రం మీరు ట్రయల్స్లో చూపించకూడదు. ఓన్లీ రాహుల్ ద్రావిడ్ టైప్ ఆఫ్ బ్యాటింగ్ మాత్రమే మీరు చూపించాలంటే ఓన్లీ డిఫెన్స్ ఎలా చేయగలుగుతున్నారు, అలాగే డ్రైవ్ ఎలా కొట్టగలుగుతున్నారు అనేది మాత్రమే మీరు చూపించాలి. అంతేగాని రసెల్ లాగా నేను తుప్పల్లో కొడతాను అంటే కుదరదు అనమాట. సో ఓన్లీ మీరు ఎంత క్లాసికల్గా ఆడగలుగుతున్నారు, మీలో ఒక గేమ్ ఉందా లేదా అనేది మాత్రమే చూస్తాడు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే కొన్ని సెలక్షన్స్లో మీరు హిట్టింగ్ చేస్తున్నారంటే కొంచెం ఎట్టబడితే అట్ట ఊపేస్తున్నారంటే మిమ్మల్ని పక్క రాబాబు అంటారు. ఎందుకంటే మీరు హిట్టింగ్ కాదు అక్కడ చేయాల్సింది, మీలో ఉన్న క్లాస్ను వాళ్ళకి చూపించాలి. సో ఇదిగోండి నాలో బేసిక్స్ ఉన్నాయి అని చెప్పేసి మీరు సెలెక్టర్స్గా చూపించాలి. సో అంతేగాని నీ హిట్టింగ్ మాత్రం చేయొద్దు వెళ్ళిన తర్వాత. సో బౌలర్ అయితే మీలో ఎంత పేస్ ఉంది అనేది మాత్రం, పేస్ ఎలా ఉంది అలాగే లైన్ అండ్ లెంత్ బౌలింగ్ వేయగలుగుతున్నారా లేదా అనేది మాత్రం చెక్ చేస్తారు. సో ఇది మాత్రం మెయిన్గా గుర్తుపెట్టుకోండి. సో ఒక బౌలర్ అయితే పేసు అలాగే మీరు లైన్ అండ్ లెంత్ కరెక్ట్గా వేస్తున్నారు, వైడ్లు వేయొద్దు. అలాగే నో బాల్ బేమర్లు వేసారంటే మిమ్మల్ని పక్కకు రమ్మంటారు. సో బేమర్లు అసలు వేయొద్దు. సో దాంతోపాటు వైడ్లు కూడా వేయొద్దు, ఓన్లీ లైన్ అండ్ లెంత్ కరెక్ట్గా వేసుకోండి. సో దాంతోపాటు పేస్ మెయింటైన్ చేయండి. సో ఈ రెండు కనుక మీరు ఉన్నట్టయితే బౌలింగ్లో మీరు ఖచ్చితంగా సెలెక్ట్ అవుతారు. సరే ఈ డిస్ట్రిక్ట్ సెలక్షన్స్ ట్రయల్స్లో మేము బేసిక్స్ ఉన్నాయి, మరి మమ్మల్ని సెలెక్ట్ చేశారు, ఇక డైరెక్ట్గా మేము డిస్ట్రిక్ట్ ఆడొచ్చా అంటే అలా కుదరదండి. డిస్ట్రిక్ట్ సెలక్షన్స్ అయిపోయిన తర్వాత డిస్ట్రిక్ట్ ప్రాబుల్స్ మ్యాచెస్ అని పెడతారు. సో దాంట్లో మీకు త్రీ టీమ్స్ లేదంటే 4 టీమ్స్ అయినా తీసే ఛాన్స్ ఉంది ఒక్కోసారి. Under-23, Under-19 వాళ్ళకైతే. అయితే వీళ్ళకి లేదంటే Under-16లో కూడా ఇంతే ఉండిద్ది. 4 టీమ్స్ ఏం చేస్తారు ప్రాబుల్స్కి. సో ప్రాబుల్స్కి 4 టీమ్స్ తీసిన తర్వాత ఈ 4 టీమ్స్ మధ్య మ్యాచెస్ పెడతారు. ఈ మ్యాచెస్లో ఎవరైతే మంచి పర్ఫార్మెన్స్ ఇస్తారో వాళ్ళని డైరెక్ట్గా డిస్ట్రిక్ట్ టీమ్కి తీస్తారనమాట. సో 15 మందిని తీస్తారు. సో ఆ 15 మంది అంటే ఈ 4 టీమ్స్లో నుంచి బేసిక్స్ అలాగే ఎవరికి కరెక్ట్గా ఉన్నాయో వాళ్ళని 4 టీమ్స్ చేస్తారు. అక్కడ నుంచి మీకు డైరెక్ట్గా డిస్ట్రిక్ట్ టీమ్ తీస్తారు. సో డిస్ట్రిక్ట్ టీంలో 15 మందిని మాత్రమే తీస్తాడు. అంటే అంతకుముందు ప్రాబుల్స్ టీంలో 60 మెంబర్స్ని తీసినప్పుడు కూడా ఇక్కడ డిస్ట్రిక్ట్ టీంలో 15 మెంబర్స్ని మాత్రమే తీసుకుంటాడు. సో కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ బేసిక్స్ బాగున్నాయా లేదా అనేది ట్రయల్స్కి వెళ్ళే ముందు మంచిగా బేసిక్స్ సరిగ్గా ఉండాలా. సో దాని తర్వాత ప్రాబుల్స్ మ్యాచెస్ పెట్టినప్పుడు ఆ మ్యాచెస్లో మీరు స్కోర్ కొట్టడం లేదంటే వికెట్స్ తీయటం ఇలాంటివి చేస్తే మీరు డిస్ట్రిక్ట్ టీంలో ఉంటారు. ఆ డిస్ట్రిక్ట్ టీం అయిపోయిన తర్వాత మనందరికీ తెలిసిందే జోనల్స్ ఉంటాయి. జోనల్స్ అయిపోయిన తర్వాత స్టేట్ టీంకి వెళ్ళిపోతారు. సో దాని తర్వాత ఇవి ట్రోఫీస్ అన్ని మ్యాచెస్ అయితే జరుగుతాయి. సో ఇది ప్రాసెస్. సో ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఓన్లీ బేసిక్స్ మీద కాన్సన్ట్రేట్ చేయటం, అలాగే డిస్ట్రిక్ట్ సెలక్షన్స్ ఎప్పుడు పడతాయి అని చెప్పేసి మీరు న్యూస్ పేపర్లో డైలీ చూసుకోవడం. సో దాని తర్వాత మీరు వైట్ అండ్ వైట్ ఇవన్నీ వేసుకొని ఇక డైరెక్ట్గా సెలక్షన్స్కి వెళ్తాం. సో దాంతోపాటు రిక్వైర్మెంట్స్ ఏమనేది కూడా మనం చెప్పాము. సో దాంతోపాటు మీరు ఆధార్ కార్డు అలాగే లేదంటే మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్ కావాల్సిందే. సో దాంతోపాటు బర్త్ సర్టిఫికేట్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి. బర్త్ సర్టిఫికేట్ ఎందుకంటే మీరు ప్రూఫ్ చూపించాల్సింది. Under-14 అయితే, Under-16 అయినా, Under-19 అయినా, Under-25 అయినా, Under-23 అయినా. ఒకవేళ సీనియర్స్కి కూడా కావాలి. ఎందుకంటే రిజిస్ట్రేషన్ చేసుకునే ముందు మీరు ఆ పోర్టల్లో మీ ఫామ్ ఫిలప్ చేసేటప్పుడు మీది బర్త్ సర్టిఫికేట్ కూడా అడిగిద్ది. సో కాబట్టి అక్కడ మీరు అప్లోడ్ చేయాలంటే మీ బర్త్ సర్టిఫికేట్ ఖచ్చితంగా కావాల్సిందే. ముందే అప్లై చేసుకోండి. ఇంకా ఈ నెలలో లేదంటే వచ్చే నెలలోనే డిస్ట్రిక్ట్ ట్రయల్స్ పడవచ్చు. సో డిస్ట్రిక్ట్ ట్రయల్స్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతాయో అప్పుడు వీడియో కూడా మన ఛానల్ అయితే అప్లోడ్ చేస్తాం. సో ఇవన్నీ మీకు తెలియాలి అంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దాంతోపాటు బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో మన వీడియోలో అయితే ఖచ్చితంగా వస్తాయి. సో డిస్ట్రిక్ట్ ట్రయల్స్ అప్పుడైతే మనం వీడియో పోస్ట్ చేస్తాం. ఓకేనా.